మీరు షూటింగ్ స్పాట్లో కూర్చుంటారా సార్ షూటింగ్ జరుగుతున్నప్పుడు? ఎందుకంటే త్రివిక్రమ్ గారి సినిమాకి ఎక్కువ సెట్ కలుసు. త్రివిక్రమ్ సినిమా కూర్చుంటారు. త్రివిక్రమ్ గారి సినిమాకి నేను ఈపీని, ఓకే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. మిగతా సినిమాలకి నేను ప్రొడ్యూసర్ని. ఓకే, సో నా ఈపీలు ఉంటారు సెట్స్లో ఎక్కువ, నేను అప్పుడప్పుడు వెళ్తాను సార్. నేను ఆ థియరీ నమ్మను సార్. ఇది సెట్లో ఉంటే ఖర్చు తగ్గించగలుగుతాడు ప్రొడ్యూసర్ అని. సెట్లో ప్రొడ్యూసర్ ఉంటే ఖర్చు పెంచుతాం. ఎందుకు? ఎందుకంటే మన 2-3 మనతో పాటు ఉంటారు. మనం వచ్చామని వాడు ఏదో విఐపీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మనకి మనం అడగక్కర్లేదు మనం ఏమి. వాళ్ళ ఓవర్ యాక్షన్, వాళ్ళ బిల్డప్లు ఉంటాయి కదా అక్కడ, ఏదో పని చేస్తున్నాం అని తెలియటానికి. సో ఖర్చు తప్పితే ఏముండదు సార్. కానీ ఒకటేం చెప్తారంటే, చెప్పిన సీను 1 డేలో ఎందుకు అవ్వలేదు, అక్కడ కూర్చొని దగ్గర ఉండి ఆ 1 డేలో అవగొట్టించవచ్చు కదా అంటే, డైరెక్టర్ పీకమే కత్తి పెట్టి చేయమన్నట్టు అది. దాని మూలన డైరెక్టర్తో రిలేషన్ పోవడం తప్పితే మనం గెయిన్ చేసేది ఏమి ఉండదు ఫైనల్గా. అలాని ఆమెను పూర్తిగా వదిలేయడం కూడా తప్పే, నేను కాదనట్లేదు. కానీ నేను పనిచేసిన డైరెక్టర్లు అందరూ మ్యాక్సిమం ఆల్మోస్ట్ మరీ అంత అడ్వాంటేజ్ తీసుకునే డైరెక్టర్లు కాదు. సో అందుకని మరీ పీకమే కత్తి పెట్టి పని చేయించుకోకర్లా. వెరీ గుడ్ సార్. అంటే బట్ అన్నిటికీ ఒకటే సొల్యూషన్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే, ఆన్ పేపర్ వాళ్ళని అకౌంటబుల్ చేస్తే కనుక చేస్తే చాలు, సెట్లో కూర్చోవాల్సిన అవసరమే లేదు అసలు, అన్ని ఆటోమేటిక్గా అవుతాయి. అంటే ఇప్పుడు ఈ సినిమా ఇంతలో తీసామంటే నీకు ఇంత ఇస్తా, ఇంతలో తీస్తే నీకు ఇంత తగ్గిస్తా అన్నాం అనుకోండి, వాళ్ళ జాగ్రత్తగా తీస్తారు. ఇందులో మరి హీరో గారి రెమ్యూనరేషన్ సంగతి ఏంటండి? మరి డైరెక్టర్ అకౌంటబిలిటీ ఫైన్, హీరో గారి రెమ్యూనరేషన్ వాళ్ళది సార్. ఇప్పుడు ఏ హీరోలు ఇప్పుడు బయట చెప్తున్నట్టు హీరోల్ని భూతాల్లో చూపిస్తున్నారు, కానీ ఇప్పుడు ఒక సినిమా ఇది కూడా నాకు ఇంత ఖర్చు అవుతుందండి, ఇంత బిజినెస్ ఉందండి, సో ఏం చేయమంటారని మనం హీరో దగ్గరికి వెళ్తే హీరో న్యాయంగానే చెప్తున్నారు ఆయనకి ఏం కావాలో. ఎక్కడ ఓవర్ ద బోర్డీలో అన్యాయంగా ఎవరు బిహేవ్ చేయట్లా. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఆ ఫ్రీడము, ఆ డెసిషన్ మేకింగ్ ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే పోస్టర్ మీద ఆయన ఉంటాడు, ఆయన చూసే టికెట్లు దిగుతున్నాయి. సో ఆ ఫ్రీడమ్ ఆయనకి ఎప్పుడు ఇవ్వాలి. సో ఆ డెసిషన్ ఆయనే తీసుకుంటారు. ఆయన కొంచెం అటు ఇటు చెప్పినా మనం నెగోషియేట్ చేసుకోవచ్చు. నెగోషియేషన్ కూడా ఎవరు వద్దు అనట్లేదు, కాదు అనట్లేదు. ఇవాళ అన్నీ అర్థం చేసుకుంటున్నారు అందరూ. సూపర్.